చిల్డ్రన్ అంటే కొన్నిసార్లు నాన్ క్యాజువాలిటీస్ కూడా ఎమర్జెన్సీ రూమ్ కి వస్తాయి. బట్ పిల్లల విషయానికి వచ్చేసరికి ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఎమర్జెన్సీ ఫర్ పేరెంట్స్. వాళ్ళకి ఆందోళన కలుగుతుంది అనమాట. పిల్లోడు కాసేపు ఏడ్చినా దే విల్ గెట్ టెన్స్డ్. కొంచెం ఎక్కువ ఫీవర్ 103 ఫీవర్ 104 ఫీవర్ అట్లా ఏమైనా రికార్డ్ అయినా దే విల్ రన్ టు ఎమర్జెన్సీ రూమ్ అనమాట. అలాంటప్పుడు పిల్లల్లో ట్రయేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎమర్జెన్సీ రూమ్ కి వచ్చేసరికి ఎస్పెషల్లీ ఎమర్జెన్సీ డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ. మనము డయాగ్నోసిస్ అనేది ఇట్ ప్లేస్ లాస్ట్ రోల్. ఫస్ట్ ఏంటంటే బేబీ ఏంటి వాడిని అసెస్ చేయాలి. ఫాస్ట్ అసెస్మెంట్ అండ్ స్టెబిలైజేషన్ ఆఫ్ ద చైల్డ్. ఈవెన్ అడల్ట్స్ లో కూడా మనం అదే రూల్ పాటిస్తాం. ఎమర్జెన్సీ రూల్ లో డయాగ్నోసిస్ అనేది లేటర్ పార్ట్. ఓన్లీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద క్రిటికల్ ఇల్నెస్ అండ్ స్టెబిలైజేషన్ ఆఫ్ ద పేషెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద ఎమర్జెన్సీ రూమ్. స్టెబిలైజ్ చేశాక ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కి మనం రెఫర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అదే పిల్లలు అయితే మనం ఎలా ట్రయేజ్ చేస్తాము అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్రిటికల్ ఇల్నెస్ అనేది ఎందుకు పిల్లల్లో ఇంకా ముఖ్యం అడల్ట్స్ కన్నా, ఎలా ఐడెంటిఫై చేయాలి అండ్ వాట్ ఆర్ ద ఎర్లీ ఇంటర్వెన్షన్స్ వీ కెన్ డూ ఇన్ ద ఎమర్జెన్సీ రూమ్ అనే విషయాలని నేను క్రిస్ప్ గా ఈరోజు మీతో డిస్కస్ చేస్తాను. మనకి నర్సింగ్ స్టాఫ్ కూడా ఎక్కువగా ఉన్నారు కాబట్టి డాక్టర్స్ ఎలాగో ఒక మినిమల్ ఐడియా ఉంటుంది. బట్ నేను కొంచెం బేసిక్ లెవెల్ నుంచి కూడా చెప్తాను. డోంట్ ఫీల్ గెట్ బోర్డ్. why identification of critical illness in children is more important అని అంటే who are the sick children that comes to our emergency room అని మీరు చెప్పండి డాక్టర్. అంటే మీరు చూస్తూ ఉంటారు కదా ఏ కేసెస్ మనకు కామన్ గా వస్తాయి. హూ కమ్స్ టు ద ఎమర్జెన్సీ రూమ్ అవుట్ ఆఫ్ ఓపీ టైం? మోస్ట్ కామన్ ఫీవర్. గుడ్. Good. Okay. Good. Thank you. Fever. Madam చెప్పినట్టు హై గ్రేడ్ ఫీవర్స్, లో గ్రేడ్ ఆర్ హై గ్రేడ్ వాట్ ఎవర్ పిల్లల్లో ఏదైనా ఎమర్జెన్సీనే. ఇట్ కాజెస్ అప్రహెన్షన్ ఇన్ ద పేరెంట్స్. దే విల్ రన్ టు ద ఎమర్జెన్సీ రూమ్. నెక్స్ట్ కామన్ గా ఆల్టర్డ్ లాస్ ఆఫ్ సెన్సోరియం అన్నమాట. అంటే ఆల్టర్డ్ సెన్సోరియం. ఫీవర్ ఎక్కువైనా పిల్లల్లో డెలీరియం వస్తుంది. దే విల్ బి ఫీకింగ్ సంథింగ్. వాళ్ళు వెంటనే ఇంట్లో టెన్షన్ అయిపోతే తీసుకొస్తారు. నెక్స్ట్ ఏదన్నా ట్రామా, కింద పడిపోయాడు పిల్లోడు, వామిటింగ్స్ అయినా కాకపోతే వాడు ఏడుస్తూ ఉంటాడు, ఇంకా పేరెంట్స్ పరిగెడతారు. సో ట్రామా, యాక్సిడెంట్స్ ఇలాంటివి. నెక్స్ట్ డాక్టర్ గారు చెప్పినట్టు డయేరియా అండ్ వామిటింగ్. డయేరియా అండ్ వామిటింగ్ కాజెస్ ఎర్లీ డీహైడ్రేషన్. సివియర్ డీహైడ్రేషన్ లో ల్యాండ్ అప్ అయిపోతారు. వాళ్ళు ఏం తినరు, యూరిన్ అవుట్పుట్ తక్కువ ఉంటుంది. దే విల్ రన్ టు ద ఎమర్జెన్సీ రూమ్. అండ్ పెయిన్ అబ్డామెన్ ఒకటి. అట్లా ఆల్మోస్ట్ ఆల్ కండిషన్స్ తను కవర్ చేశారు. ఇంకా సివియర్ ఇల్నెస్ లైక్ మెనింజైటిస్, ఎన్సెఫలైటిస్ అలాంటి ప్రొలాంగ్డ్ ఇల్నెస్ తో కూడా పాయిజనింగ్ కేసెస్ వస్తాయి. స్నేక్ బైట్, స్కార్పియన్ బైట్ ఇలాంటివి కూడా ఫెరిఫరీస్ లో ఎక్కువ వస్తాయి మనకన్నా కూడా. ఇలాంటి కేసెస్ ఎమర్జెన్సీ రూమ్ కి వస్తాయి. సో దీస్ ఆర్ ఆల్ క్రిటికల్లీ ఇల్ చిల్డ్రన్. When they step into our emergency room, how to identify the critical illness. ఇప్పుడు మనం క్రిటికల్ కేర్ ఒక బేబీకి ఇవ్వాలి అంటే we need a high-fi setup, trained nurses కావాలి అండ్ trained ICU setup and high-fi equipment కావాలి. అది ఎప్పుడు క్రిటికల్ కేర్ ప్రొవైడ్ చేయడానికి. బట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్రిటికల్ ఇల్నెస్ ఇన్ ఎ చైల్డ్ అనడానికి మనకు సింపుల్ గా చెవులు, కళ్ళు, చేతులు ఉంటే సరిపోతుంది. We don't require any high-fi setup, minimal things. And ఎర్లీగా మనం ఇంటర్వెన్ చేసి స్టెబిలైజ్ చేసి పలానా డిపార్ట్మెంట్ కి లేదా పలానా సెటప్ కి వీ హ్యావ్ టు ఎర్లీ రెఫర్. ఎర్లీ ఇంటర్వెన్షన్ అనేది పిల్లల్లో ఎందుకు ఇంపార్టెంట్, ఎర్లీ రికగ్నిషన్ ఎందుకు ఇంపార్టెంట్? బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఫిజియోలాజికల్ రిజర్వ్స్. పెద్దవాళ్ళు అనుకోండి ఫ్యాట్ రిజర్వ్స్ ఉంటాయి లేదా ఫిజియోలాజికల్ మెకానిజమ్స్ విచ్ కోపప్ అంటే షాక్ లో కూడా లేట్ గా వెళ్తారు. పిల్లలు అలా కాదు. ఈవెన్ విత్ 4 episodes of vomiting, 5 episodes of diarrhea, they will land up in సివియర్ షాక్ అన్నమాట. అంటే ఫిజియోలాజికల్ రిజర్వ్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకని పిల్లల్లో మనం క్రిటికల్ ఇల్నెస్ చాలా ఎర్లీగా ఐడెంటిఫై చేసి ఎర్లీగా వాళ్ళని స్టెబిలైజ్ చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్ కి రెఫర్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ఎర్లీ యాక్షన్ ఏదైతే ఉందో దానివల్ల సో మెనీ లైవ్స్, so many under 5 mortalities can be decreased, so many lives can be saved. Okay.
సో హౌ డు వి డూ ర్యాపిడ్ అసెస్మెంట్? ఇప్పుడే చెప్పాను, జస్ట్ మన కళ్ళు, చెవులు, చేతులు ఉంటే చాలు టు ఐడెంటిఫై ద ర్యాపిడ్ క్రిటికల్లీ ఇల్ చైల్డ్ వెరీ ఎర్లీ. హౌ డు వి డూ ర్యాపిడ్ అసెస్మెంట్? ఏదైనా ఒక పద్ధతి ప్రకారం వెళ్తే వీ డోంట్ మిస్ ఎనీథింగ్ కదా. సో ఆ పద్ధతి ప్రకారం ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది, అది ఏం ఫిగర్? అది ట్రయాంగిల్ కాదు. ట్రయాంగిల్ అంటే 3 భుజాలు ఉంటాయి, 5 భుజాలు ఉన్నాయి, ఏంటి? పెంటగాన్. ఓకే, పెంటగాన్ లో ఒక్కొక్క భుజానికి ఒక్కొక్కటి. ఈ పెంటగాన్ మనకి ఎమర్జెన్సీ రూమ్ లో ఖచ్చితంగా పక్కన వచ్చేసేయాలి. ఎక్కువ ట్రయాంగిల్ తర్వాత పెంటగాన్. ట్రయాంగిల్ ఏముంటాయి? ఎయిర్వే, బ్రీతింగ్ అండ్ సర్క్యులేషన్. వాట్ ఈజ్ ఎయిర్వే? ఏం లేదు, బాబు నడుచుకుని వస్తుంటాడు లేదా మోసుకుని వస్తూ ఉంటారు, వచ్చేటప్పుడే విత్ ఇన్ సెకండ్స్ మనం అసెస్ చేయాలి ఎయిర్వే ఓపెన్ ఉందా లేదా. గుర్రు అని సౌండ్ వస్తూ ఉంటే సెక్రీషన్స్, నోరంతా ఫుల్ ఆఫ్ సెక్రీషన్స్ ఉన్నాయి. లేదా విజిలింగ్ సౌండ్, స్ట్రైడర్ లాగా అట్లా ఏమన్నా సౌండ్ వస్తుంటే స్ట్రైడర్ వస్తుంది, ఎయిర్వే ఈజ్ అబ్స్ట్రక్టెడ్. లేదు, బేబీ ఈజ్ బ్రీతింగ్ కంఫర్టబుల్లీ, చక్కగా నడుచుకుని వస్తున్నాడు అంటే ఓకే, ఎయిర్వే ఈజ్ ఓపెన్ అండ్ హీఈస్ బ్రీతింగ్ కంఫర్టబుల్. లేదు, సౌండ్స్ వస్తున్నాయి అంటే అక్కడ మన చెవులు పనిచేయాలి, కళ్ళతో పాటు చెవులు. సెక్రీషన్స్ ఎక్కువ ఉన్నాయి, వెంటనే ఏం చేయాలి? సెక్రీషన్స్ క్లియర్ చేసేసేయాలి. అండ్ వీ హ్యావ్ టు కీప్ ద ఎయిర్వే ఓపెన్. ఎయిర్వే ఓపెన్ పెట్టడానికి పెద్దవాళ్ళలో అయితే ఏం చేస్తారు మీరు? గుడల్స్ ఎయిర్వే, వెరీ గుడ్, గుడల్స్ ఎయిర్వే వేస్తారు. అలాగే పిల్లల్లో కూడా మనం సేమ్ వేలో వీ హ్యావ్ టు అసెస్ వెదర్ baby is airway is open or not, baby is breathing comfortable or not అనే విషయాన్ని చూసుకోవాల్సి వస్తుంది ఎయిర్వేకి వచ్చేసరికి. నెక్స్ట్ is breathing. What are the things we will assess in breathing అనంటే respiratory rate. We'll count the respiratory rate for at least for 15 seconds. అదే ఇన్ఫాంట్స్ కి వచ్చామనుకోండి 15 seconds అనేది సరిపోదు, యూ హ్యావ్ టు కౌంట్ ఫర్ హోల్ 1 minute. ఎందుకంటే పీరియాడిక్ బ్రీతింగ్ ఉంటుంది పిల్లల్లో, కాసేపు వేగంగా తీసుకుంటారు, కాసేపు స్లోగా తీసుకుంటారు, అందుకని హోల్ 1 minute కౌంట్ చేయాలి. అదే అబౌవ్ 1 year చిల్డ్రన్ కి వచ్చేసరికి మనకి టైం ఉండదు కదా ఎమర్జెన్సీ రూమ్ లో. ఇప్పుడే చెప్పాం, ర్యాపిడ్ రికగ్నిషన్ ఆఫ్ క్రిటికల్ ఇల్నెస్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్. సో ఫర్ ర్యాపిడ్ రికగ్నిషన్ ఓన్లీ 15 seconds మాత్రమే రెస్పిరేటరీ రేట్ కి వెచ్చించి ఇంటూ 4 చేసుకుంటాం. సో రెస్పిరేటరీ రేట్ అనేది వెంటనే కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అబౌవ్ 60 ఉంది అబౌవ్ 1 year చిల్డ్రన్ కి అని అంటే అప్ టు 1 year వచ్చేసి అబౌవ్ 60 అనేది అబ్నార్మల్. 30 to 60 అక్కడ టేబుల్ మీద పెట్టాను, వాట్ ఆర్ ద నార్మల్ రేట్స్ ఫర్ ఏదైనా అనేసి. ఇన్ఫాంట్స్ లెస్ దాన్ 1 year వాళ్ళకి అబౌవ్ 60 అనేది రెస్పిరేటరీ డిస్ట్రెస్, అంటే రెస్పిరేటరీ రేట్ హై ఉంది అని. మీరు అడల్ట్ తో కంపేర్ చేసుకున్నప్పుడు ఈవెన్ 50 కూడా అయ్యో హై ఉంది టెన్షన్ వచ్చేస్తుంది మనకి, బట్ అప్ టు 1 year 60 అనేది నార్మల్. తర్వాత టాడ్లర్స్ వాళ్ళందరికీ 10 తగ్గించుకుంటూ వస్తే సరిపోతుంది. అడల్ట్ కి వచ్చేసరికి, అడల్ట్ అంటే అబౌవ్ 13 years వీ కెన్ కన్సిడర్ సేమ్ యాజ్ అడల్ట్ మెంబర్స్, వాళ్ళకి వర్తింప చేయొచ్చు. 13 to 16 is the normal rate. ఓకే, దెన్ రెస్పిరేటరీ ఎఫర్ట్స్. రెస్పిరేటరీ ఎఫర్ట్ అంటే ఏంటి? వర్క్ ఆఫ్ బ్రీతింగ్, అంటే ఊపిరి తీసుకుంటున్నాడు నిమిషానికి ఎన్నిసార్లు తీసుకుంటున్నాడు అనేది రెస్పిరేటరీ రేట్. ఒక పిల్లవాడు నిమిషంలో ఎన్నిసార్లు ఊపిరి తీసుకొని వదులుతున్నాడు అనేది రెస్పిరేటరీ రేట్, దాన్ని కౌంట్ చేసుకుంటాం. అది సంవత్సరం లోపు పిల్లలైతే 60 పైన ఉంటే వాళ్ళకి ఊపిరి తీసుకోవడానికి కష్టంగా ఉంది అని అంటాము. తర్వాత ఊపిరి పీల్చుకునేటప్పుడు ఈజీగా పీల్చుకుంటున్నాడా లేకపోతే డొక్కలంతా ఎగరేసి పీల్చుకుంటున్నాడా, డొక్కలు లోపలికి వెళ్తున్నాయా, చిరుపక్కల లోపలికి వెళ్తున్నాయా అనేది చూసుకోవాలి. వాటిల్ని రిట్రాక్షన్స్ అంటారు. డొక్కలు ఎగరేయడాన్ని సబ్ కాస్టల్ రిట్రాక్షన్స్ అంటారు. చిరుపక్కల లోపలికి వెళ్ళడం అంటే రిబ్స్ మధ్యలో కూడా మజిల్స్ లోపలికి వెళ్ళి వస్తూ ఉంటాయి, వాటిల్ని ఇంటర్కోస్టల్ రిట్రాక్షన్స్ అని అంటారు. అలా రిట్రాక్షన్స్ ఉన్నాయి, ముక్కులు ఇలా చేస్తూ ఉంటారు, దాన్ని నేజల్ ఫ్లేరింగ్ అంటారు. అంటే ఇలా కష్టపడి ఒక్కోసారి ఊపిరి తీసుకోవడానికి కూడా పిల్లడు బాగా కష్టపడుతున్నాడు అంటే దాన్ని వర్క్ ఆఫ్ బ్రీతింగ్ పెరిగింది అని అంటాం. దాన్ని టెకప్నియా, ఎక్కువ వర్క్ ఆఫ్ బ్రీతింగ్ ఇంక్రీజ్ అయింది అంటాం. ఇంకో కేసెస్ ఉంటాయి అసలు బ్రీత్ తీసుకోడు వాడు, సైలెంట్ చెస్ట్, సైలెంట్ గా ఉంటుంది. నిమిషానికి 60 సార్లు పీల్చుకోవాల్సిన పిల్లవాడు నిమిషానికి 20 సార్లు కూడా పీల్చుకోడు. అలాంటప్పుడు మనం రిలాక్స్ అవ్వచ్చు కదా, బిలో 16 ఉంది కదా నార్మల్ కదా అనుకోవడానికి లేదు.
అది బ్రెడప్నియా కిందకి వెళ్తుంది. ఈ కొన్ని పాయిజనింగ్స్ లో, తర్వాత రెస్పిరేటరీ మజిల్ పెరాలసిస్ లో, ఇప్పుడు జీబీ సిండ్రోమ్ అనేది కామన్ గా చూస్తుంటాం. జీబీ సిండ్రోమ్ లో ఈ విధంగా బ్రీతింగ్ అనేది తగ్గిపోతుంది. అలా ఎప్పుడైతే రెస్పిరేటరీ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఫాస్ట్ గా యాక్ట్ చేస్తామో, రెస్పిరేటరీ రేట్ నార్మల్ కన్నా తక్కువ ఉన్నప్పుడు కూడా అంతే వేగంగా, ఇంకా వేగంగా యాక్ట్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఇస్ ఆల్ అబౌట్ రెస్పిరేటరీ ఎఫర్ట్స్. తర్వాత చెస్ట్ ఎక్స్పాన్షన్ అండ్ ఎయిర్ మూమెంట్స్. ఇక్కడికి వచ్చేసరికి మనం స్టెప్ పెట్టి ఆస్కల్టేట్ చేసుకోవాల్సి ఉంటుంది. బైలేటరల్ గా ఎయిర్ ఎంట్రీ ఉందా లేదా, ఎయిర్ ఎంట్రీ ఉంటే ఈక్వల్ ఉందా లేదా, ఇంకేమన్నా యాడెడ్ సౌండ్స్ ఉన్నాయా, వీజింగ్ ఉందా, క్రెపిటేషన్స్ ఉన్నాయా, బ్రాంకియల్ బ్రీతింగ్ ఉందా, ఇలాంటివి చూసుకోవాల్సి ఉంటుంది. ఎయిర్ ఎంట్రీ ఈక్వల్ గా లేకపోతే దెన్ వీ హ్యావ్ టు సస్పెక్ట్ ఫర్ న్యూమోథొరాక్స్ కానీ లేకపోతే ప్లూరల్ ఎఫ్యూజన్స్ కానీ అలాంటివి. అలాంటప్పుడు మనకి పిల్లోడే క్లూ ఇస్తాడు. ఒక లంగ్ పని చేయట్లేదు వాడికి, వాడు ఆ సైడే పడుకో ఉంటాడు అనమాట. ఆ సైడే పడుకో ఉంటాడు, సైనోసిస్ ఉంటుంది. వాడిని తిప్పినా తిరగడు వాడు, ఎందుకంటే హీ విల్ బి కంఫర్టబుల్. ఇప్పుడు లెఫ్ట్ లంగ్ పని చేయట్లేదు, వాడు లెఫ్ట్ సైడే తిరిగి పడుకుంటాడు. ఎందుకంటే the damaged lung will be restricted when he lies down to the left side, and the right lung will be acting very actively, అంటే ఎక్కువ ఓపెన్ అప్ అవుతూ ఉంటది. సో వాడికి అది కంఫర్టబుల్ పొజిషన్ అనమాట. అంటే బేబీని అలా చూడగానే ఓకే వీటిలో ఏదో డిఫెక్ట్ ఉంది, మనం ఇట్లా స్ట్రైట్ గా సుపాయి తిప్పినా తిరగట్లేదు, వాడు ఎడం పక్కకే తిరిగి పడుకుంటున్నాడు, సమ్ బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది అంటే లెఫ్ట్ లంగ్ లో ఏదో ప్రాబ్లం ఉంది అని చూడగానే చెప్పేయచ్చు అనమాట. అలా ఉంటుంది. నెక్స్ట్ ఆక్సిజన్ సాచురేషన్. వాట్ ఈస్ ద నార్మల్ ఆక్సిజన్ సాచురేషన్ ఇన్ కిడ్స్? సిస్టర్స్ చెప్పండి, మీరు చెప్పండి. SpO2 ఎంత ఉంటే నార్మల్ అంటాం, ఎంత కన్నా తగ్గితే డాక్టర్ గారికి ఫోన్ చేస్తాం? 90. అడల్ట్ కానివ్వండి, కిడ్స్ కానివ్వండి, ఎవరైనా సరే 90కి తక్కువ అలారం చూపిస్తుంది అంటే ఫస్ట్ ప్రోబ్ సరిగ్గా ఉందా లేదా చూసుకోండి. తర్వాత ప్రోబ్ సరిగ్గా కట్టుందా లేదా అనేది చూసుకోవాలి. తర్వాత ఆ లింబ్ కొంచెం వార్మప్ చేయాలి. వార్మప్ చేసి మళ్ళా కట్టి ప్రోబ్ చూసుకోవాలి. లేదు బిలో 90నే చూస్తుందంటే టక్కన కాల్ వెళ్ళిపోవాలి. ఇదంతా ప్రోబ్ కట్టుకోవడం, లింబ్ వార్మప్ చేయడం లెస్ దెన్ 1 minute లో జరిగిపోవాలి, నాట్ మోర్ దాన్ దట్. ఓకే. ఆక్సిజన్ సాచురేషన్ ఇన్ ఎవ్రీ వన్, అడల్ట్ కానివ్వండి, పీడియాట్రిక్ కానివ్వండి, లేదా నియోనేట్ కానివ్వండి, ఎవరికైనా బిలో 90 ఇస్ అన్ అబ్నార్మల్ వాల్యూ. సో ఎయిర్ వే నేర్చుకున్నాము, బ్రీతింగ్ నేర్చుకున్నాము. జస్ట్ వాట్ ఆర్ ద అబ్నార్మాలిటీస్ అని చెప్పుకుంటూ వెళ్తున్నాను, హౌ టు అసెస్ అని చెప్తున్నాను. హౌ టు ఇంటర్విన్ అనేది నేను లాస్ట్ లో మళ్ళీ డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ కమ్స్ టు సి ఆఫ్ ద పెంటగాన్. సిలో ఏంటి? సర్క్యులేషన్. సర్క్యులేషన్ అంటే ఏంటి? మన రక్తనాళాలలో రక్తం ప్రవహిస్తూ ఉంటుంది కదా, అది ఎట్లా అంటే ఆర్టీసీ లాగా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. సర్క్యులేషన్ ఎందుకు ఉంది మనకి అని అంటే, ఒక మనిషికి ఆక్సిజన్ అందించడానికి, ఆక్సిజన్ నీడ్స్, తర్వాత న్యూట్రిషన్ నీడ్స్ సప్లై చేయడానికి మన బాడీలో ఉండే ట్రాన్స్పోర్ట్ సిస్టమే సర్క్యులేటరీ సిస్టమ్. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆర్టీసీయో లేకపోతే టౌన్ బస్సు ఏదో ఒకటి మొత్తానికి తిరుగుతూ ఉంటుంది అనమాట. దానికి హెడ్ ఎవరంటే హార్ట్. హార్ట్ ఎంత మంచిగా పంప్ చేస్తూ ఉంటుందో, హార్ట్ కి లంగ్స్ నుంచి ప్యూరిఫై అయినటువంటి బ్లడ్ వస్తుంది. ఆ ప్యూరిఫై అయినటువంటి బ్లడ్ ని ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్, అంటే హార్ట్ ఇక్కడెక్కడో ఉంటుంది, కింద చిటుకుని వేలకు కూడా సప్లై చేసేది ఎట్లా అంటే హార్ట్ పవర్ వల్ల ఈ సర్క్యులేటరీ సిస్టమ్ పోయి సప్లై చేసుకుని మళ్ళీ అక్కడ ఇంప్యూరిటీస్ కలెక్ట్ చేసుకొని హార్ట్ కి వస్తుంది. ఈ హార్ట్ పనితీరు బాగుంటేనే తర్వాత బాడీలో ప్రతి ఆర్గాన్ కి సర్క్యులేషన్ అనేది బాగుంటుంది. తర్వాత వాళ్ళకి ఆక్సిజన్ నీడ్స్ అనేవి అందుతాయి. అలాగే న్యూట్రిషనల్ నీడ్స్, పొట్టలో అరుగుతుంది ఆహారం, స్మాల్ ఇంటెస్టైన్స్ లో అంతా, అక్కడి నుంచి ఆహారం బ్లడ్ లోకి అబ్జర్వ్ అవుతుంది. ఈ బ్లడ్ మళ్ళా ఇది ట్రాన్స్పోర్ట్ కదా, అది ఎవరెవరికి అవసరమో వాళ్ళందరికీ సప్లై చేసి వస్తుంది. వెన్ హార్ట్ ఈజ్ డౌన్, హార్ట్ కంట్రాక్టైలిటీ పైన ఇవన్నీ సర్క్యులేషన్ సిస్టమ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. హార్ట్ కంట్రాక్టైలిటీ ఎప్పుడు తక్కువ ఉంటుందో ఈ సర్క్యులేషన్ తగ్గుతుంది. అలాంటప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. సరే, ఈ సర్క్యులేటరీ సిస్టమ్ బాగుందా లేదా అనేది ఎలా అసెస్ చేస్తాము అని అంటే ఈ 6 పాయింట్స్ ఏమున్నాయి? ఫస్ట్ వన్ ఇస్ హార్ట్ రేట్ అండ్ రిథమ్. హార్ట్ రేట్ అంటే ఏమి? సిస్టర్స్ ఒకరు ఆన్సర్ చెప్పాలి. హార్ట్ రేట్ అంటే ఏమి? ఒకరు పైకి లేచి చెప్పండి. భాగ్యలక్ష్మి సిస్టర్ నాకు చెప్పారు, ఇంకొక సిస్టర్ ఇంకెవరైనా
గుండె కొట్టుకోవడం. ఎంత వేగంగా కొట్టుకుంటుందో ఒక నిమిషంలో పిల్లోడు ఎంత వేగంగా ఊపిరి తీసుకుంటున్నాడు అనేది రెస్పిరేటరీ రేట్. ఒక నిమిషంలో గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుంది అనేది హార్ట్ రేట్. సరే, సింపుల్ మెజర్మెంట్, మనం రాగానే ఇట్లా ప్రోబ్ కట్టేస్తే హార్ట్ రేట్ వచ్చేస్తుంది. ఆ హార్ట్ రేట్ ఎంత విలువైంది అని అంటే, డీకాంపెన్సేషన్ అవుతుంది సర్క్యులేషన్ అని అంటే ఫస్ట్ ఎర్లియస్ట్ సైన్ ఫర్ సర్క్యులేటరీ డీకాంపెన్సేషన్ వచ్చేసి హార్ట్ రేట్. పిల్లోడు టెకికార్డియాలో ఉంటాడు. ఎంత నుంచి ఎంత వరకు హార్ట్ రేట్ నార్మల్ అని చెప్పండి, తర్వాత టెకికార్డియా, తర్వాత బ్రెడికార్డియా అని చెప్పండి అని మీకు అనిపించదు. నార్మల్ అంటే ఇప్పుడు లెస్ దాన్ 5 years చిల్డ్రన్ అంటే అప్ టు 180 హార్ట్ రేట్ అనేది నార్మల్. అబోవ్ 180 టెకికార్డియా అంటాం. తర్వాత అదే నియోనేట్స్ అనుకోండి 220 వరకు కూడా వెయిట్ చేస్తాం. 220 తర్వాత టెకికార్డియా అని అంటాం. కానీ మన బ్రెయిన్ లో బల్బ్ వెలగాలి, ఓకే ఏదో తప్పు వెళ్తుంది ఇక్కడ, ప్రోబ్ అన్ని సరి చేసుకుంటాం, చూసుకుంటాం, డబుల్ చెక్ చేస్తాం, అయినా హార్ట్ రేట్ ఎక్కువ వస్తుందంటే ఓకే సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్. ఏదో పిల్లోడికి ఫీవర్ అన్నా వస్తూ ఉండాలి, లేదంటే సెప్సిస్ లో కన్నా పోతా ఉండాలి. అంటే వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ డీకాంపెన్సేషన్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది కూడా మనం వెతుక్కోవాలి. అది సెప్సిస్ వల్లనా, ఫీవర్ వల్లనా, లేకపోతే ఇంకొకట అనేది. ఎప్పుడైతే హార్ట్ రేట్ ఎక్కువగా ఉంటుందో మనం ఈసీజీ కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. మన మానిటర్ లోనే ఈసీజీ లీడ్స్ అటాచ్ చేసేసాము అంటే చక్కగా రిథమ్ వస్తుంది. ఆ రిథమ్ ఎప్పుడైతే హార్ట్ రేట్ ఎక్కువ వెళ్తుందో సూప్రావెంట్రికులర్ టెకికార్డియా అని, వీటీ అని, ఇట్లా రకరకాల రిథమ్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. అది ఎలాగో ఎమర్జెన్సీ డాక్టర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. వాళ్ళు చూసేసి దెన్ ఇమీడియట్ గా ఎవరికి రెఫర్ చేయాలి, ఎక్కడికి రెఫర్ చేయాలి, లేదా మనం చేయాల్సింది ఏమన్నా ఉందా అనేది ఇమీడియట్ యాక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ హార్ట్ రేట్ ఎక్కువ ఉంది దెన్ ఇట్ ఈస్ అన్ ఎర్లియస్ట్ సైన్ ఫర్ హైపోవోలీమియా రాదర్ దెన్ హైపోటెన్షన్ అన్నమాట. అలాంటప్పుడు వాల్యూమ్ కరెక్షన్స్ గురించి కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. నెక్స్ట్ కమ్స్ టు ద పల్సెస్ అంటే ఇక్కడ పట్టుకొని చూస్తాం కదా, అందులో సెంట్రల్ పల్సెస్ చూస్తాము, పెరిఫెరల్ పల్సెస్ చూస్తాం. పల్సెస్ చూసినప్పుడు ఏం చూస్తామంటే పల్స్ వాల్యూమ్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకుంటాం. పిల్లల్లో అయితే సెంట్రల్ పల్సెస్ ఎక్కడ కెరోటిడ్ లో చూస్తాము, బ్రేకియల్ పల్సెస్ చూస్తాము, తర్వాత పెరిఫెరల్ లో ఇంకా డార్సాలిస్ పెడిస్ చూస్తాం అనమాట. నియోనేట్స్ లో అయితే ఎక్కువ డార్సాలిస్ పెడిసే చూసుకుంటూ ఉంటాం. ఈ పల్స్ వాల్యూమ్ బాగుందా లేదా, వేగంగా కొట్టుకుంటుందా లేదా, అడిక్వేట్ వాల్యూమ్ ఉందా, అడిక్వేట్ గా తగ్గింది అంటే ఇట్ ఈస్ ఆల్సో అన్ ఇండికేషన్ ఫర్ హైపోవోలీమియా. అంటే బిడ్డ శరీరంలో ఫ్లూయిడ్ తగ్గుతుంది. బీపీ తగ్గాలి అంటే అది లాస్ట్ లో తగ్గుతుంది. పల్సెస్ తెలియట్లేదు కానీ బీపీ బాగానే ఉందిలే కాసేపు ఆగుదాం అని అనుకోకూడదు అనమాట. బీపీ ఎందుకంటే బాడీ దేవుడు చేసిన ఈ బాడీలో ఏంటంటే ఎక్కువ లాస్ట్ లో కానీ డీకాంపెన్సేషన్ రాదు, అంతా అయిపోయాక కానీ బీపీ డౌన్ అవ్వదు. అప్పటి వరకు కాంపెన్సేటరీ మెకానిజమ్స్ సెట్ చేసి బీపీ నార్మల్ గా మెయింటైన్ చేస్తూనే ఉంటాయి. సో ఎర్లీ సైన్స్ మనం ఎప్పుడైతే పట్టుకోగలమో అప్పుడే ఎర్లీ రికవరీ కూడా ఇవ్వగలము అండ్ మోర్టాలిటీని ప్రివెంట్ చేయగలము. సో ఈచ్ అండ్ ఎవ్రీ సైన్ ఇన్ వైటల్స్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ కమ్స్ క్యాపిలరీ రీఫిల్ టైం. క్యాపిలరీ రీఫిల్ టైం అనేది ఎలా చూస్తారు? ఎవరైనా ఒక సిస్టర్ గ్రీన్ చున్నీ, మీ పేరు చెప్పండి, చెప్పండి. ప్రవీణ. క్యాపిలరీ రీఫిల్ టైం ఎప్పుడు చెప్పలేదా మన సార్ వాళ్ళు మీకు? సరే ఓకే కూర్చో. క్యాపిలరీ రీఫిల్ టైం అంటే ఏం లేదు, రెండు రకాలు. ఇప్పుడు పల్సెస్ ఎలాగే సెంట్రల్ పెరిఫెరల్ చూసామో క్యాపిలరీ రీఫిల్ టైం కూడా సెంట్రల్ అండ్ పెరిఫెరల్ చూస్తాము. పెరిఫెరల్ అంటే అరికాళ్ళు. బిడ్డ వస్తాడు రాగానే అరిచేయి కానీ అరికాలు కానీ ఇలా ఒత్తి వదిలేమంటే జస్ట్ తమ్ముతో ఇలా ప్రెషర్ ఇచ్చి వదిలితే అది మళ్ళీ పింక్ గా అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 1 2 3 లెక్క పెట్టుకోవాలి మనం. 1 2 3 లెస్ దెన్ 3 seconds ఉండాలి. 3 seconds కన్నా ఎక్కువ ఉంది అంటే దెర్ ఈస్ సమ్ ప్రాబ్లం అన్నట్టు. అలాగే సెంటర్ లో ఇక్కడ చెస్ట్ పైన కూడా చూస్తాం, ఒత్తేసి 1 2 3 లోపల ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. 3 కన్నా డిలే అవుతుంది అంటే సర్క్యులేటరీ సిస్టమ్ లో మళ్ళీ ఏదో ప్రాబ్లం ఉంది అని. ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ సైన్స్ అన్నమాట. పిల్లోడు ఇప్పుడు ఏసీ కార్ లో వస్తాడు, సెంట్రల్ పెరిఫెరల్ చూస్తాం. పెరిఫెరల్ ఏమో ప్రొలాంగేట్ అయి ఉంటుంది, సెంట్రల్ నార్మల్ గానే ఉంటుంది. సో కొంచెం వార్మప్ చేయాలి, అంటే చేతులు కాళ్ళు బయట ఏసీలో ఉన్నందువల్ల చిల్ అయిపోయి ఉంటాయి. వార్మప్ చేసి మళ్ళీ సిఆర్టీ చూడాలి. చూసినా అప్పుడు కూడా ప్రొలాంగ్డ్ ఉందంటే వెంటనే ఫోన్ వెళ్ళిపోవాలి ఎమర్జెన్సీ డాక్టర్ కి.
సార్ సిఆర్టీ ప్రొలాంగ్ ఏమంటే ఇన్ఫర్మేషన్ అనేది ఇదంతా మెడికల్ కేర్ సిస్టమ్ అనేది ఒక గ్రూప్ వర్క్, ఒకరు చేసేది కాదు. ఇప్పుడు ఒక పేషెంట్ బాగయ్యాడంటే ఒక డాక్టర్కే అది కాదు, ఆ వెనకాల ఉన్న సిస్టర్స్, పారామెడికల్ స్టాఫ్, ఇదంతా టీమ్ వర్క్ చేస్తేనే ఒక పేషెంట్ హెల్దీగా బయటకు వెళ్ళగలడు. ఒక డాక్టర్ ఏమీ చేయలేడు, ఒక సిస్టరే ఏమీ చేయలేదు, ఒక పారామెడిక్ స్టాఫే ఏమీ చేయలేదు. ఆల్ దిస్ టీమ్ వర్క్. టీమ్ వర్క్ అన్నప్పుడు ఎలా అంటే ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే మనం ఎర్లీగా ఇస్తామో దెన్ డాక్టర్ కెన్ రష్. ఇప్పుడు సార్ ఒక పేషెంట్ వచ్చింది, ఓకే ఒక పేషెంట్ వచ్చింది అంతే, నేను టిఫిన్ తినేసి హ్యాపీగా స్నానం చేసి వెళ్దాం అనుకుంటాను. లేదు, ఒక పేషెంట్ వచ్చింది సార్, సిఆర్టీ ప్రొలాంగ్డ్ ఉంది బేబీకి పల్సెస్ ఫీబుల్ ఉన్నాయంటే దెన్ మనం డిసైడ్ చేసుకుంటాం పరిగెత్తికి వెళ్ళాలి, టిఫిన్ మళ్ళా తినచ్చు, స్నానం మళ్ళా చేయొచ్చు అని. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ష్రూడ్ గా ఉండాలి, షార్ప్ గా ఉండాలి. అవన్నీ మీరు ఎప్పుడు చూడగలరు? బ్రెయిన్ కి తెలిస్తేనే ఏదైనా కళ్ళు చూడగలవు, చెవులు వినగలదు. బ్రెయిన్ కి తెలియలేదనుకో మన కళ్ళ ముందే తిరుగుతూ ఉంటాయి సైన్స్ సింటమ్స్, కానీ ఎక్కడా తెలియదు మనకి. అందుకని ఇవన్నీ అవగాహన ఉంటేనే మనం చూడగలం, మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలం. ఓకే, నెక్స్ట్ కమ్స్ టు ద స్కిన్ కలర్ అండ్ టెంపరేచర్. పిల్లల్లో అయితే పెద్దవాళ్ళలో స్కిన్ కలర్ అండ్ టెంపరేచర్ చూడొచ్చు, కానీ స్కిన్ కలర్ అనేది అసెస్ చేయలేరు. ఈవెన్ పేల్నెస్. ఇందాక డాక్టర్ గారు ఫోన్ చేశారు నాకు, మేడం బేబీ ఈజ్ లుకింగ్ పేల్, నేను హిమోగ్లోబిన్ చేపిస్తున్నాను, చేపించారు. అలాగే బేబీ హిమోగ్లోబిన్ 6.6 చాలా తక్కువ ఉంది. అలా మన ఐస్ చెప్పేస్తాయి మనకి, బేబీ వస్తేనే పింక్ గా ఉండాలి, పింక్ గా లేదు, పేల్ గా ఉంది అంటే దాని హెచ్బి తక్కువ ఉంది, లేదా సర్క్యులేటరీ సిస్టమ్ లో ఇంకేదో ప్రాబ్లం ఉంది. ఇట్లా మన కళ్ళు మనకి చెప్పేసేయాలన్నమాట. అది బేబీ కలర్ ని చూసి మనం అసెస్ చేయడం. దెన్ టెంపరేచర్, ఫీవర్ ని హైపర్థర్మియా అంటాం. ఫీవర్ ఎక్కువ ఉంటే ఫ్లషింగ్ కూడా ఉంటుంది. స్కిన్ కలర్ లో నార్మల్ పింక్ ఒకటి అయితే పేల్నెస్ ఒకటి. ఇంకా నియోనైట్స్ కి వచ్చామనుకోండి, ఫ్లషింగ్, చాలా ఎర్రగా ఉంటారనమాట వాళ్ళు. ఇప్పుడు ఎవరికైనా మదర్ కి షుగర్ ఉందనుకోండి, ఆ షుగర్ ఉన్న మదర్ కి పుట్టే పిల్లలు ఎక్కువ ఉంటారు. మొన్న ఒక డెలివరీ అయింది సత్యప్రియ మేడంది, చూసారా ఎవరైనా? బేబీ 4.2 kgs. ఆ బేబీ వచ్చాక చూడండి ఎర్రగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి పాలిసైథిమియా, బ్లడ్ ఎక్కువ ఉంటుంది అనమాట. అది కూడా అబ్నార్మల్. నార్మల్ పింక్ ఇస్ నార్మల్, ఫ్లషింగ్ మరి ఎర్రగా ఉన్న అబ్నార్మల్, పేల్ గా ఉన్న అబ్నార్మల్. ఆ కలర్ మనకి చెప్పేసేయాలి. దెన్ టెంపరేచర్, ఎక్కువ ఫీవర్ ఉందా, లేదంటే పిల్లల్లో న్యూ బర్న్స్ అనుకోండి టెంపరేచర్ తక్కువ అవ్వడం కూడా వాళ్ళలో అబ్నార్మాలిటీనే, హైపోథర్మియాలోకి వెళ్ళిపోతారు. 96.5 to 98.5 అనేది నార్మల్ టెంపరేచర్ పిల్లల్లో. అబోవ్ 98.5 ఫీవర్ గా కన్సిడర్ చేయొచ్చు, బిలో 96.5 హైపోథర్మియా అని అంటాము. దెన్ కమింగ్ టు బీపీ, బ్లడ్ ప్రెషర్. హార్ట్ సర్క్యులేషన్ గురించి చెప్పాను మీకు. సర్క్యులేషన్ అనేది ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఏమేమి సప్లై చేస్తుందని చెప్పాను. సర్క్యులేటరీ సిస్టమ్ బాడీకి. ఎవరు వినట్లేదైతే నిద్రపోతున్నారు. లాస్ట్ పర్సన్ ఎవరైనా లేచి చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది. సర్క్యులేటరీ సిస్టమ్ బాడీ మొత్తానికి 2 సప్లై చేస్తుందని చెప్తాను. ఆ 2 ఏంటి? వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, ఆక్సిజన్ అండ్ న్యూట్రిషన్ సప్లై చేస్తుందని చెప్పుకున్నాం కదా. ఆ సప్లై చేయడానికి సహకరించడానికి వెజల్స్ ఏమున్నాయి, పైపులు ఏవైతే ఉన్నాయో హార్ట్ నుంచి వచ్చే పైపులు బ్లడ్ వెజల్స్ అని అంటాం. ఆ బ్లడ్ వెజల్స్ లో కొవ్వు పేరుకుపోయింది అనుకోండి, ఇప్పుడు పైపులు ఫ్రీగా ఉంటే ఫ్రీగా వాటర్ ఫ్లో అవుతుంది. వాటిల్లో కొవ్వు పేరుకుపోయి లేదా డస్ట్ పేరుకుపోయి మూసుకుపోయాయి అనుకోండి, ఏమవుతుంది? స్లోగా వెళ్తుంది. హార్ట్ ఏం చేయాలి అప్పుడు? ఇంకా ఎక్కువ ప్రెషర్ పెట్టి తొయ్యాల్సి ఉంటుంది వాటిని. నువ్వు టో వరకు అంటే చిటుకునేల వరకు నువ్వు చేరాలంటే ఇంకా ప్రెషర్. సో హార్ట్ ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. పని చేసి ఒక రోజు కలిసిపోద్ది అనమాట. అది హార్ట్ అటాక్ అని అంటాము. ఇవన్నీ ఈ ఏదైతే బ్లడ్ వెజల్స్ ఉన్నాయో, పైప్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో చెత్త పెరుక్కోవడాన్ని లేదా కొవ్వు పెరుక్కోవడాన్ని హైపర్ టెన్షన్ అని అంటాం. ఎప్పుడైతే రెసిస్టెన్స్ ఉంటది అనమాట, అంటే ఫ్రీ ఫ్లో ఉండకుండా కష్టం మీద బ్లడ్ అనేది ఫ్లో అవుతుంటుంది వెజల్స్ లో. ఆ బ్లడ్ ప్రెషర్ ని చూసి మనం కొంచెం అసెస్ చేస్తూ ఉంటాం. పిల్లల్లో హైపర్ టెన్షన్ అనేది కొంచెం రేర్ గానే చూస్తాం. ఏదైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటేనే హైపర్ టెన్షన్ అంటే హై బీపీ ఉంటుంది. కామన్ గా వచ్చేది ఏంటంటే లో బీపీ, హైపో టెన్షన్. ఇందాక ఏం చెప్పాను? క్యాపిలరీ రీఫిల్ టైం తగ్గినా లేదా హార్ట్ రేట్ పెరిగినా దే ఆర్ ఎర్లీ సైన్స్ ఫర్ సర్క్యులేటరీ డీకాంపెన్సేషన్ అండ్ దే ఆర్ ఎర్లీ సైన్స్ ఫర్ హైపోవోలిమియా, అంటే ప్రవాహం తగ్గింది అని చెప్పుకునేదానికి సైన్స్ అన్నమాట. అలాగే బీపీ తగ్గింది అని అంటే మనం బీపీ తగ్గింది కాస్త ఫ్లూయిడ్ బోలస్ ఇచ్చి వెయిట్ చేద్దాము
లేదా కాసేపు వెయిట్ చేద్దాం డాక్టర్ వచ్చే వరకు అనుకునే టైం కూడా మనకు ఉండదు. బీపీ అనేది లాస్ట్ లో తగ్గుతుంది అని చెప్పాను. ఎర్లీ సైన్స్ వచ్చేసి హార్ట్ రేట్ పెరగడము, క్యాపిలరీ రీఫిల్ టైం ప్రొలాంగ్ అవడం, ఇవన్నీ ఎర్లీ సైన్స్ అయితే బీపీ తగ్గడం, హైపోటెన్షన్, బీపీ తగ్గడాన్ని హైపోటెన్షన్ అంటాం. ఈ హైపోటెన్షన్ అనేది లాస్ట్ సైన్ ఫర్ సర్క్యులేటరీ డీకాంపెన్సేషన్. ఇంకంతే, ఈ బీపీ తగ్గింది అంటే పిల్లోడు అన్కాంపెన్సేటరీ షాక్ లోకి వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు వెనక్కి తీసుకురావడం, డీకాంపెన్సేటెడ్ షాక్ నుంచి వెనక్కి తీసుకురావడం కష్టం. కాంపెన్సేటెడ్ షాక్ నుంచి బేబీని రికవర్ చేయడం అనేది చాలా ఈజీ. అందుకని ఎర్లీ సైన్స్ మన కళ్ళకి చెవులకి కనపడాలి. తర్వాత యూరిన్ అవుట్పుట్, మినిమల్ యూరిన్ అవుట్పుట్ ఎంత ఉండాలి ఎవరైనా డాక్టర్స్? సేమ్ యాజ్ అడల్ట్స్, 1 ml per kg. ఓకే, లెస్ దాన్ 0.5 ml per kg వెళ్ళింది అంటే ఇట్స్ లైక్ వీనల్ ఫెయిల్యూర్ అనే అనుకుంటాం అనమాట. దెన్ కమ్స్ డిజబిలిటీ. డిజబిలిటీ అంటే ఏం లేదు, హౌ ఇస్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇస్ వర్కింగ్ అనేది చూస్తాం. మెయిన్ ట్రయాంగిల్ లో ఏబిసి ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఏబిసిని మనం టక్కని అసెస్ చేసేయాలి. దానికి తగ్గట్టుగా టీమ్ వర్క్, నేను అసెస్ చేస్తూ ఉంటాను, ఇంకొకరికి రోల్ అసైన్ చేస్తాను. యూ హ్యావ్ టు డూ సమ్ ఇంటర్వెన్షన్, నువ్వు ఇది చేయి. ఇంకొక సిస్టర్ కి చెప్తాను, నువ్వు క్యాన్లా వేసుకో, నువ్వు ఫ్లూయిడ్ కనెక్ట్ చేయి. ఇట్లా టీమ్ వర్క్ అనేది జరిగిపోవాలి. ఎవరైతే ఎమర్జెన్సీ రూమ్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చే కమాండ్స్ మనం టక్కని ఫాలో అవ్వాలి. మళ్ళీ అందరూ కమాండ్స్ ఇవ్వకూడదు, అందరూ యాక్షన్ చేయకూడదు. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కి వచ్చేసరికి 3 పాయింట్స్ మనం అసెస్ చేస్తాము. ఒకటి వచ్చేసి లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆఫ్ ద చైల్డ్, నెక్స్ట్ మజిల్ టోన్, ప్యూపిలరీ రియాక్షన్. టార్చ్ మన చేతిలో ఉంటుంది ఎప్పుడు. లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్, ఇప్పుడు పిల్లలు నడుచుకుని వచ్చాడా, ఓకే హీఈస్ అలర్ట్ అండ్ యాక్టివ్, హీఈస్ యాక్సెప్టింగ్ అవర్ వర్బల్ కమాండ్స్. తర్వాత లేదు, బేబీని మోసుకొచ్చారు, అప్పుడు చూడాలి వాడు పెయిన్ రెస్పాన్సివా లేకపోతే వర్బల్ రెస్పాన్సివా అనేసి లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మన ఎంబీబీఎస్ టైం నుంచి ఇంకా వచ్చాడు గ్లాస్గో కోమా స్కేల్, ఏవిపియు స్కేల్, ఇవన్నీ. తర్వాత మజిల్ టోన్ అండ్ ప్యూపిలరీ రియాక్షన్స్ వచ్చేసరికి దే ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఏంటంటే బ్రెయిన్ స్టెమ్ ఇంపాక్ట్ ఉందా లేదా అనేది తెలుస్తుంది, ఎస్పెషల్లీ ఇన్ కేస్ ఆఫ్ ట్రామాస్ అనమాట. ట్రామాస్ వచ్చినప్పుడు బ్రెయిన్ స్టెమ్ ఏ రేంజ్ లో మనకి దెబ్బ తగిలింది అనే దానికి బ్యూటిఫుల్ క్లూ ఇచ్చేది ప్యూపిల్స్ అనమాట. ప్యూపిల్స్ ని బట్టి ద లెవెల్ ఆఫ్ ట్రామా అనేది మనం ఈజీగా కనిపెట్టేయచ్చు. చూస్తే వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ బ్రెయిన్ స్టెమ్ అంటే థాలమస్, మిడ్ బ్రెయిన్, పాన్స్ అండ్ మెడుల్లా. ఎక్కడ ఏది ఉంటే ఇప్పుడు స్మాల్ రియాక్టివ్ ప్యూపిల్స్ ఉన్నాయి అని అంటే థాలమస్ ఎఫెక్ట్ అయింది అని. మిడ్ బ్రెయిన్ అయితే మిడ్ పొజిషన్ లో ఫిక్స్డ్ ప్యూపిల్స్ ఉంటాయి. పాన్స్ పిన్ పాయింట్ అండ్ ఫిక్స్డ్ ప్యూపిల్స్. మెడుల్లాకి వచ్చేసరికి సేమ్ స్మాల్ రియాక్టివ్. ఇంకా పోస్చరింగ్ ఇవన్నీ డీకార్టికేట్, డీసెరిబ్రేట్, ఐ డోంట్ వాంట్ టు కాంప్లికేట్ ఉంటుంది, అంటే డాక్టర్స్ అయితే ఈజీగానే అర్థం అవుతుంది. మిడ్ బ్రెయిన్ కి వచ్చేసరికి డీకార్టికేట్ పోస్చరింగ్ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత లోయర్ లెవెల్స్ కి వచ్చేసరికి డీసెరిబ్రేట్ పోస్చరింగ్ అనేది. డీకార్టికేట్ అంటే ఇట్లా ముచ్చిపోయి ఉంటారు, మనం ఎంత తీసినా వాళ్ళు రారనమాట. డీసెరిబ్రేట్ అంటే ఇలా తిరిగిపోయి ఉంటే మనం తిప్పినా అవి తిరగవన్నమాట. ఆ పోస్చరింగ్ చూసే ఓకే ఇది బ్రెయిన్ స్టెమ్ ఎగిరిపోయింది అనేది మనం చెప్పేయచ్చు చూస్తేనే పేషెంట్ ని. సిటీ ఎంఆర్ఐకి వెళ్ళక ముందే మనం క్లినికల్ గా చాలా విషయాలు చెప్పేయచ్చు. నెక్స్ట్ ఎక్స్పోజర్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ హెడ్ టు టో క్లియర్ కట్ ఎగ్జామినేషన్. ఏమన్నా ఇంజురీస్ అయ్యాయా లేకపోతే ఏమన్నా పాయిజనింగ్ అంటే విత్ స్మెల్ వీ కెన్ డిటెక్ట్. ఏం పాయిజనింగ్ స్మెల్ ఏమైనా వస్తుంది, క్యాన్సర్ అనుకోండి, క్యాన్సర్ పాయిజనింగ్ పిల్లలు కామన్ గా వస్తారు, క్యాన్సర్ స్మెల్ అలాగే తెలుస్తూ ఉంటుంది. ఆ క్యాన్సర్ పాయిజనింగ్ ఏంటి, కామెడీగా విక్స్ వేపర్ పూసినా కూడా దాంట్లో క్యాన్సర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. పిల్లలు షీజెస్ తో వచ్చేస్తారు, ఏంటి రీజన్ అని ఎత్తుకుంటే నాయనమ్మ బాగా విక్స్ వేపర్ పూసుంటుంది నైట్ అంతా, ఆడికి తెల్లారితో ఫిక్స్ వచ్చేసి ఉంటాయి. నెక్స్ట్ పారాస్టమాల్. సిస్టర్స్ ఎస్పెషల్లీ చెప్తున్నా, పారాస్టమాల్ ప్రతి దానికి మనం రాసే కామన్ డ్రగ్, కానీ మోస్ట్ నోటోరియస్ డ్రగ్ కూడా పారాస్టమాల్ అనమాట. డోస్ సరిగ్గా చూసుకోలేదనుకోండి, లేదా పేషెంట్ ఓపీడీ రూమ్ బయట ఉండే సిస్టర్ ఆర్ ఫార్మసీలో ఉండే వాళ్ళు పిల్లలకి డోస్ సరిగ్గా చెప్పలేదనుకోండి, ఏం లేదు జస్ట్ 2 days లో లివర్ అవుట్, లివర్ పోతుంది, ట్రాన్స్ప్లాంట్ చేస్తే గానీ బిడ్డ బతకదు. సో అంత నోటోరియస్ డ్రగ్ పారాస్టమాల్.
పారాస్టమాల్ డోసేజ్ అనేది 1కి 2 సార్లు కన్ఫర్మ్ చేసుకుని, ఎందుకంటే మనకి డిఫరెంట్ ఫార్ములేషన్స్ ఉన్నాయి. డ్రాప్స్ వస్తాయి, సిరప్స్ వస్తాయి. డ్రాప్స్ లో హై కాన్సన్ట్రేషన్ మెడిసిన్ ఉంటుంది, సిరప్స్ లో కొంచెం తక్కువ కాన్సన్ట్రేషన్. ఇప్పుడు ఒక పిల్లోడికి సిరప్ 3 ml అని చెప్పామనుకోండి, అది ఆ పిల్లోడికి డ్రాప్స్ అయితే 1 ml ఉంటుంది. మనం చెప్పే దాంట్లో మనం కన్ఫ్యూజ్ అయినా లేదా వినే తల్లి కన్ఫ్యూజ్ అయినా డ్రాప్స్ అని 3 ml వేసింది అనుకోండి, 200% ఎక్కువ డోస్ పిల్లడికి వెళ్తుంది. 2 రోజుల్లో లివర్ పడుకుంటుంది, ఇంకా లివర్ స్పాయిల్ అయిపోతుంది. ట్రాన్స్ప్లాంట్ చేస్తే గానీ పిల్లోడు బతకడు. సో చాలా సింపుల్ థింగ్స్ అన్నమాట. మనం చేసే ఒక చిన్న మిస్టేక్ ఒక లైఫ్. సో పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళు ఎవరైనా సరే, నేను ఎప్పుడు మా ఎన్ఐసియు స్టాఫ్ కూడా చెప్తుంటాను, ఎన్ఐసియు స్టాఫ్ అండ్ పీడియాట్రిక్ స్టాఫ్ ఆర్ ఆల్వేస్ సుపీరియర్. ఎందుకంటే ఇక్కడ సుపీరియర్, అలాగే పనిష్మెంట్లకు దెబ్బలు కూడా ఎక్కువ తింటారు. ఒక చిన్న పనిష్మెంట్ చేస్తే ఒక బేబీ ఎగిరిపోతుంది. అదే అడల్ట్ లో అనుకోండి, మీకు కొంత టైం ఉంటుంది రిలాక్స్ అవ్వడానికి. పీడియాట్రిక్ లో అలా ఉండదు, చిన్న మిస్టేక్ చాలా పే చేయాల్సి వస్తుంది అనమాట మనం. సో పాయిజనింగ్ అది. నెక్స్ట్ ఇంకా ఫీవర్ ఉందా, ఫీవర్ ఎన్ని డేస్ నుంచి ఉంది, ఫీవర్ అనుకోండి ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీవర్, స్ట్రప్ టైఫస్ ఉంటే ఎష్కార్ ఏమన్నా ఉందా, లేకపోతే ఇట్లా మలేరియా అయితే హెక్టోమెగాలీ ఉందా, హెడ్ టు టో ఎగ్జామినేషన్ అనేది ఒకసారి క్లియర్ గా చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది ర్యాపిడ్ గా మన ప్రైమరీ అసెస్మెంట్ అయిపోవాలి. మన ప్రైమరీ అసెస్మెంట్ కి ఇప్పుడు నేను ఇంతసేపు వాడిన దాన్ని మనం ఎంతసేపట్లో చేయాలి, 5 నిమిషాల్లో చేసేసుకోవాలి టకటక. ఆ తర్వాత డాక్టర్ గారు బయటకు వెళ్ళి లేదా మన టీమ్ లో ఒకరు బయటకు వెళ్ళి సెకండరీ అసెస్మెంట్ చేస్తారు. సెకండరీ అసెస్మెంట్ అంటే ఏం లేదు, జస్ట్ విల్ టేక్ ద హిస్టరీ ఫ్రమ్ అటెండర్స్ అనమాట. అటెండర్స్ దగ్గర నుంచి హిస్టరీ క్లియర్ గా అడిగి కనుక్కుంటాం. ఏ హిస్టరీ అయినా సరే ఒక ఫార్మాట్, ఏదైనా సరే ఒక ఫార్మాట్ ప్రకారం వెళ్తే ఏది మిస్ చేయకుండా ఉంటాం. దానికి నిమోనిక్ వచ్చి శాంపిల్ అనమాట, శాంపిల్ హిస్టరీ. ఫస్ట్ టైం అడుగుతాం, సైన్స్ సిమ్టమ్స్ అడుగుతాం. అంటే జ్వరం ఉందనుకో, ఎప్పటి నుంచి జ్వరం ఉంది, నైట్ టైంలో ఎక్కువ వస్తుందా లేదా రోజంతా ఎక్కువ వస్తుందా, జ్వరానికి అంటే 2 ఎపిసోడ్స్ ఆఫ్ ఫీవర్ మధ్యలో పిల్లోడు యాక్టివ్గా ఉన్నాడా, డల్గా ఉన్నాడా, అంటే ప్రతి క్వశ్చన్ కి ఒక ఇండికేషన్ ఉంది. మనం ఏంటంటే మంచి లెక్చరర్ నుంచి నేర్చుకున్నాము అంటే ప్రతి క్వశ్చన్ కి హిస్టరీలో విల్ గెట్ ద డయాగ్నోసిస్. మనం బ్లడ్ టెస్ట్ కూడా చేయనవసరం లేదు. బిట్వీన్ ద ఎపిసోడ్స్ ఆఫ్ ఫీవర్ పేషెంట్ పిల్లోడు కానీ డల్ ఉన్నాడంటే ఇట్ ఇండికేట్స్ ఇట్ ఇస్ అ బ్యాక్టీరియల్ ఇల్నెస్. 2 అనేది ఇంపార్టెంట్. ఈ హిస్టరీ అంతా మనం టక్కని 1 minute లో అడిగేసేయాలి. నెక్స్ట్ కమ్స్ టు ఈవెంట్స్. ఇలా జరగడానికి లేదా స్ప్రో తప్పి పడిపోయాడు పిల్లోడు, ఇది జరగడానికి ముందర ఏమన్నా జరిగిందా, ఫిక్స్ వచ్చాయి, ఏమన్నా కింద పడ్డా, తలకి దెబ్బ తగిలిందా, లేదా ఫీవర్ ఉండిందా, ఇవన్నీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇవన్నీ ఇంటర్వెన్షన్స్. మనం ఇప్పుడు అసెస్మెంట్ అంతా చేసేసాం, ప్రైమరీ అసెస్మెంట్ చేసాము, సెకండరీ అసెస్మెంట్ చేసాము. తర్వాత ఫాస్ట్ గా వీ హ్యావ్ టు ఇంటర్వెన్, స్టెబిలైజ్ ద పేషెంట్ అండ్ దెన్ రెఫర్ టు పర్టికులర్ స్పెషాలిటీ. మనం ఎలా ఇంటర్వెన్ చేయాలి, ఇప్పుడు ఎయిర్వే అన్నాము, ఇందాక చెప్పుకున్నాం ఎయిర్వే క్లోజ్డ్ ఉంది, బేబీ ఈజ్ నాట్ బ్రీతింగ్ కంఫర్టబుల్, నోట్ నిండా సెక్రీషన్స్ ఉన్నాయి, ఏం చేయాలి, టక్కని సెక్రీషన్స్ క్లియర్ చేయాలి. ఒకవేళ ఎయిర్వే బాని ఫుల్ అబ్స్ట్రక్టెడ్ ఎయిర్వే ఉందంటే గుడెల్స్ ఎయిర్వే లాంటివి పెట్టి ఎయిర్వే ఓపెన్ చేస్తాము. పిల్లల్లో ఏంటంటే ఎస్పెషల్లీ ఎన్ఆర్ఎన్ బ్రీతింగ్ మాస్క్ అనేది వాడతాం. ఎన్ఆర్ఎన్ మాస్క్ గురించి ఎవరికైనా తెలిస్తే ఒకసారి చేయొద్దండి. ఎన్ఆర్ఎన్ బ్రీతింగ్ మాస్క్ ఎక్కడైనా ఇంతకు ముందు పనిచేసిన హాస్పిటల్స్ లో లేకపోతే ఎప్పుడైనా విన్నారా, చూసారా? ఎన్ఆర్ఎన్ బ్రీతింగ్ మాస్క్ అంటే ఏం లేదు, ఆక్సిజన్ మాస్క్ ఉంటుంది, దాని ముందర ఒక బ్యాగ్ ఉంటుంది. బేబీ ఎక్స్పైర్ చేసిన గాలి కూడా దాంట్లో రిజర్వ్ అయి ఉంటుంది, మళ్ళీ రీబ్రీతింగ్ ని అది హెల్ప్ చేస్తుంది అనమాట. ఎయిర్వే అన్స్టేబుల్ గా ఉంటే మనం స్టేబుల్ చేస్తాం. వాట్ ఆర్ ద లైక్ మానోవర్స్ వీ డూ అని అంటే హెడ్ టిల్ట్, చిన్ లిఫ్ట్ చేస్తాము. అది ఒకవేళ స్పైనల్ ఇంజురీస్ అనుకో వాళ్ళని మనం కదపము, అందుకని జస్ట్ జా థ్రస్ట్ మాత్రం చేస్తాం అంతే. నెక్స్ట్ సెక్రీషన్స్ ఎక్కువ ఉంటే సక్షనింగ్ ద్వారా ఎయిర్వేని ఫ్రీ చేసుకొని ఒకవేళ అవసరం అయితే ఓరోఫెరింజియల్ ఎయిర్వే వేసి దాన్ని స్టెబిలైజ్ చేసుకుంటాం ఎయిర్వేస్ ని. నెక్స్ట్ ఇప్పుడు ఎయిర్వే చూసుకున్నాం. నెక్స్ట్ బ్రీతింగ్ లో 2 చెప్పుకున్నాం, ఒకటి ఫాస్ట్ బ్రీతింగ్ లేదంటే స్లో బ్రీతింగ్. ఫాస్ట్ బ్రీతింగ్ గా ఉన్నాడు పేషెంట్, రెస్పిరేటరీ డిస్ట్రెస్ లో ఉన్నాడు, దానికి స్టేజ్ కి తగ్గట్టు మనం యాక్షన్ తీసుకుంటాం. ఓన్లీ రెస్పిరేటరీ డిస్ట్రెస్, సాచురేషన్ తగ్గుతున్నాయి,
నేజల్ ప్రాన్స్ పెట్టి ఆక్సిజన్ అనేది సప్లిమెంట్ ఇస్తాము. లేదు ఇంకా ఎక్కువ డిస్ట్రెస్ ఉంది, వీ హ్యావ్ టు లేదా ఇంటుబేట్ అని అంటే ఇంటుబేట్ చేసి వెంటిలేటర్ కనెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ బ్రెడప్నియా, స్లో బ్రీతింగ్ ఉంది బేబీకి లేదా పిల్లోడికి స్లో బ్రీతింగ్ ఉంది, ఏం చేయాలి వెంటనే ఆప్నియాస్ లో గ్యాస్పింగ్ మూమెంట్స్, ఇట్లా గ్యాస్పింగ్ మాత్రమే ఉంది ఏం లేదు అన్న బ్రీతింగ్ రేట్ అనేది చాలా స్లో ఉంది అంటే బ్యాగ్ అండ్ మాస్క్ వెంటిలేట్ చేసుకుంటూ అవసరమైతే ఇంటుబేట్ చేసి తర్వాత ట్యూబ్ అండ్ బ్యాగ్ వెంటిలేషన్ ఇస్తామన్నమాట. దీస్ ఆర్ ద ఇంటర్వెన్షన్స్ వీ కెన్ డూ ఇన్ ఎమర్జెన్సీ రూమ్ రిగార్డింగ్ ఎయిర్వే అండ్ బ్రీతింగ్. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు సర్క్యులేటరీ సపోర్ట్. సర్క్యులేషన్ అసెస్ చేయడానికి మనం 6 పాయింట్స్ చూసాం. హార్ట్ రేట్, పల్సెస్, క్యాపిలరీ రీఫిల్లింగ్ టైం, స్కిన్ కలర్ అండ్ టెంపరేచర్, బీపీ అండ్ యూరిన్ అవుట్పుట్. ఇవన్నీ అసెస్ చేసి పెట్టుకున్నాం. తర్వాత ఏం చేయాలి? ఇవన్నీ ఓకే, బేబీ హైపోవోలీమియాలో ఉంది అంటే పల్సెస్ ఏం తెలియట్లేదు, క్యాపిలరీ రీఫిల్లింగ్ టైం పెరిగింది, బీపీ తక్కువ ఉంది, ఏం చేయాలి? వెంటనే మనం సిస్టర్ కి ఆర్డర్ ఇచ్చేసి ఉండాలి. ఇట్లా చేయబెట్టుకుని పల్స్ చూస్తుంటాం, సిఆర్టీ చూస్తుంటాం, సిస్టర్ ఎస్టాబ్లిష్ ద వాస్కులర్ లైన్, ఐవీ క్యాన్ లో పెట్టేసుకోండి, లైన్ ఎస్టాబ్లిష్ చేసుకోండి, 10 ml per kg బోలస్ ఇవ్వండి అని చెప్పేస్తాం. సో 10 ml per kg ఎంఎస్ బోలస్ ఇస్తాం, నార్మల్ సెలైన్ బోలస్ ఇచ్చినా పిల్లోడు కలర్ అలాగే ఉంటుంది, సిఆర్టీ అలాగే ఉంటుంది. అప్పుడు దెన్ కమ్స్ ద రోల్ ఆఫ్ వాసో యాక్టివ్ డ్రగ్స్. వాసో యాక్టివ్ డ్రగ్స్ మీరు చెప్పండి వాసో యాక్టివ్ డ్రగ్స్ కామన్ గా వాడేది. గుడ్. అడ్రినలిన్, నార్ అడ్రినలిన్, ఇంకా నేను ఇన్ఫాంట్స్ లో అయితే డోపమిన్, డోబుటమైన్ ఇవి ఎక్కువ వాడుకుంటాం అనమాట. వెంటనే వాటిని కూడా సపోర్ట్ పెట్టి వీల్ స్టెబిలైజ్ ద సర్క్యులేటరీ సిస్టమ్ అనమాట. తర్వాత అరిథీమియాస్ అంటే అరిథీమియాస్ చెప్పుకున్నాం కదా, హార్ట్ రేట్ ఎప్పుడైతే టూ మచ్ గా ఎక్కువగా ఉంటుందో, లెస్ దెన్ అప్ టు 5 years చిల్డ్రన్ కి 180 above ఉంది అని అంటే దెన్ ఈసీజీ చూసుకొని ఇప్పుడు సూప్రా వెంట్రికులర్ టెకికార్డియా ఇలాంటివి చాలా ఉంటాయి అనమాట. వాటికి తగిన ట్రీట్మెంట్ ఇస్తాం, ఆర్ విల్ కాల్ ద కార్డియాలజిస్ట్. దాంట్లోకి డీప్ గా నేను వెళ్ళట్లేదు, మేనేజ్మెంట్ ఆఫ్ అరిథీమియాస్. దెన్ కమ్స్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ప్రొటెక్షన్. సిఎన్ఎస్ ప్రొటెక్షన్ అంటే ఏముందంటే ఇప్పుడు ఆల్టర్డ్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్, ఎయిర్వే, బ్రీతింగ్, సర్క్యులేషన్ ఇది మెయిన్. వీటికి మనం స్టెబిలైజ్ చేసేసుకున్నాక దెన్ కమ్స్ ద సిఎన్ఎస్ అనమాట. ఇఫ్ వీ సస్పెక్ట్ ఎనీ స్పైనల్ ఇంజురీస్, పొజిషన్ ఆఫ్ ద పేషెంట్ ని మార్చకుండా స్ట్రైట్ గా ఒక ఫ్లాట్ బెడ్ పైన పడుకోబెట్టాలి, నాట్ బెడ్, కాట్ పైన పడుకోబెట్టేసి ఎక్కువ స్పైన్ మూమెంట్స్ రాకుండా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. ఈవెన్ వైల్ స్టెబిలైజింగ్ ద ఎయిర్వే ఆల్సో వీ షుడ్ నాట్ డూ హెడ్ చిన్ లిఫ్ట్ అనమాట, జా థ్రస్ట్ అవి చేసుకుని ఎక్కువ స్పైన్ మూమెంట్స్ లేకుండా స్టెబిలైజ్ చేసేసుకోవాలి. ఏబీసీ అనేది ఎప్పుడూ ప్రధానమే. ఏబీసీ అయిపోయినాకే దెన్ కమ్స్ డిజబిలిటీ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ గురించి వస్తాం. ఫిక్స్ త్రో చేస్తా ఉంటాడు. పిల్లలకి వచ్చేసరికి ఇప్పుడు పెద్దవాళ్ళకి అనుకోండి, మీరు పరిగెత్తి యాంటీ ఎపిలెప్టిక్ మెడిసిన్స్ పెట్టేస్తారు. చిన్న పిల్లలకి వచ్చేసరికి మోస్ట్ కామన్ కాజెస్ ఫర్ షీజర్స్ ఆర్ ఆల్టర్డ్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ వచ్చేసి మెయిన్ ఒకటి పూర్ సెరిబ్రల్ పర్ఫ్యూజన్ ఒకటి ఉంటుంది. తర్వాత హైపోగ్లైసీమియా. ఫస్ట్ షుగర్ టెస్ట్ చేయాలి. ఎవరైనా ఫిక్స్ తో వచ్చాడంటే మనం వెంటనే యాంటీ ఎపిలెప్టిక్ మెడిసిన్ ఇచ్చే కన్నా ముందు షుగర్ టెస్ట్ చేయాలి. హైపోగ్లైసీమియా అనేది కామన్ కాజ్ ఉంటుంది పిల్లల్లో. వాడు ఎప్పుడో తినుంటాడు, సరిగ్గా తినుండడు. దానివల్ల షుగర్స్ అనేవి స్టెబిలైజ్ చేస్తే చాలు, ఫిక్స్ దానంతటా ఇదే ఆగిపోతే దానికి మళ్ళీ మనం యాంటీ ఎపిలెప్టిక్ మెడిసిన్ ఇవ్వాలి. ఒకవేళ రిపీటెడ్ గా వస్తే దాని లోరెజిపమ్ లాంటివి ఇచ్చి స్టాప్ చేసుకుంటాము. తర్వాత హైపోకాల్సిమియా, కాల్షియం తక్కువైనా కూడా దే త్రో ఫిక్స్ అనమాట. కాల్షియము, గ్లూకోజ్, తర్వాత ఆక్సిజన్ లెవెల్స్, పూర్ సెరిబ్రల్ పర్ఫ్యూజన్, ఫ్లాట్ గా పడుకోబెట్టి కొంచెం వాల్యూమ్ రెస్టోర్ చేసి ఇవన్నీ కాలేదు అంటే దెన్ వి గో ఫర్ యాంటీ ఎపిలెప్టిక్ మెడిసిన్ ఇన్ పీడియాట్రిక్ పేషెంట్స్. అట్లనే గంటలు దీంట్లో టైం వేస్ట్ చేయకూడదు. ఇవన్నీ నిమిషాల్లో జరిగిపోవాలి. ఫింగర్ టిప్స్ మీద వెంటనే చెక్ చేసేసుకొని వీ హ్యావ్ టు టేక్ ఇంటర్వెన్షన్ అనమాట. హైపోగ్లైసీమియా ఉంటే ఎంత ఇస్తాం మెడిసిన్? సిస్టర్స్ మీకు తెలియాలి ఇది. ఇప్పుడు బేబీ డెలివరీ అయింది, హైపోగ్లైసీమియా ఉంది, షుగర్ చెక్ చేస్తాం. జీడిఎం మదర్స్, జీడిఎం అంటే ఏమి ఎవరైనా ఒక్కరు చెప్తే చాలు. సెకండ్ ఫ్లోర్ సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా? ఓటీ, డెలివరీ రూమ్, ఎన్ఐసియూ దగ్గర ఉండే వాళ్ళు,
ఎవరు లేరా? సరే, జీడిఎం అంటే జెస్టేషనల్ డయాబెటిస్ మెలిటస్, సరేనా? కడుపుతో ఉన్నప్పుడు తల్లికి షుగర్ వస్తే దాన్ని జీడిఎం అని అంటారు. ఈ జీడిఎం ఉన్న మదర్స్ కి డెలివరీ అయ్యే బేబీస్ కి ఖచ్చితంగా షుగర్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటాయి. ఆ బేబీ పుట్టగానే, అదే ఈ 4.2 kg బేబీ గురించి చెప్పాను కదా, అట్లా బేబీస్ పుట్టగానే షుగర్ చెక్ చేసామంటే చాలా తక్కువ ఉంటుంది, 40, 30 అలా ఉంటుంది. వాళ్ళకి వెంటనే బోలస్ ఇవ్వాలి. 10% డెక్స్ట్రోజ్ అయితే 5 ml per kg ఇస్తాం, 25D అయితే 2 ml per kg ఇస్తాం అనమాట. యాక్చువల్ 25D ఇవ్వము, పెరిఫెరల్ లైన్ లో అంత కాన్సన్ట్రేషన్ ఇవ్వకూడదు, ఓన్లీ 10D ఇస్ ప్రిఫరబుల్. తర్వాత హైపోకాల్సిమియా అయితే కాల్షియం గ్లూకోనేట్ 10% 1 to 2 ml per kg కరెక్షన్ ఇస్తాము. బట్ కరెక్షన్ కాల్షియం గ్లూకోనేట్ అనేది ఓన్లీ డాక్టర్సే చేయాలి, సిస్టర్స్ ట్రై అసలు చెయ్యొద్దు. ఎందుకంటే అది కార్డియాక్ మానిటరింగ్ లో చేయాలి, పక్కన కార్డియాక్ అరెస్ట్ వచ్చేస్తుంది. అందుకని మనం ఫోన్ లో కూడా ఆర్డర్ ఇవ్వకూడదు ఎస్పెషల్లీ. తర్వాత సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లోనే కామన్ గా ఇంట్రాక్రేనియల్ ప్రెషర్స్ పెరుగుంటాయి అనమాట. ఇంట్రాక్రేనియల్ ప్రెషర్స్ కొంచెం స్టెబిలైజ్ చేసుకోవడానికి మనం చేయాల్సిన ఇంటర్వెన్షన్స్ ఏంటంటే హెడ్ అండ్ ఎలివేషన్ లో పెట్టడము, తర్వాత మిడ్ లైన్ అటు ఇటు కదపకుండా పెట్టడం, ఫీవర్ వాట్ ఎవర్ ఫీవర్ ఉందో అది కంట్రోల్ చేయడం. ఎస్పెషల్లీ 3% NaCl కానీ మానిటాల్ కానీ వాడతాం, బట్ కామన్లీ మేము వాడేదైతే 3% NaCl యూజువల్ గా ఇస్తాం. నెక్స్ట్ ఇందులో ఈ టేక్ హోమ్ మెసేజ్ చదివి, ఈ టేక్ హోమ్ మెసేజ్ లో 2 పాయింట్లు రిపీట్ చేసినా చాలు, నేను ఇప్పుడు వాడినంతా దాంట్లో వచ్చేస్తుంది. ఇంతసేపటి నుంచి మీకు బోర్ కొట్టించిందంతా, సరేనా? పిల్లల్లో ఎందుకు ఐడెంటిఫికేషన్, ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్రిటికల్ ఇల్నెస్ ఇస్ చిల్డ్రన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాళ్ళలో ఫిజియోలాజికల్ రిజర్వ్స్ తక్కువ, లేదా ఒకటే పాయింట్, పిల్లలు తొందరగా సివియర్ ఇల్నెస్ లోకి వెళ్తారు. అందుకని వాళ్ళల్లో చిన్నగా ఉన్నప్పుడే కనిపెట్టడం అనేది చాలా ప్రధానం. అది మొదటి పాయింట్. నెక్స్ట్, ఎలా కనిపెడతాం? కనిపెట్టడానికి ఫాలో అయ్యే ప్రొసీజర్ ఏంటి? ABCD అప్రోచ్. ఈ ABCD అప్రోచ్ చేయడానికి మనకి ఏమన్నా పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్లు ఇవన్నీ అవసరం అయ్యాయా? ఏం లేదు, సింపుల్ గా మన ఐస్, ఇయర్స్ అండ్ హ్యాండ్స్ తోనే చేస్తున్నాం. నెక్స్ట్, సింపుల్ ఇంటర్వెన్షన్స్ లైక్ స్టెబిలైజేషన్ ఆఫ్ ద చైల్డ్ చేసేసి పర్టికులర్ కన్సర్న్ స్పెషాలిటీస్ అండ్ దే విల్ లుక్ ఆఫ్టర్ ఫర్ డయాగ్నోసిస్ అనమాట. మనం డయాగ్నోస్ చేసి ఏం చేయట్లేదు, జస్ట్ వీఆర్ స్టెబిలైజింగ్ ABC. ABC స్టెబిలైజేషన్ అనేది ఏ జబ్బుకైనా ABC స్టెబిలైజేషన్ ఒకటే. మనకి డయాగ్నోసిస్ తో అసలు పని లేదు, మనం స్టేబుల్ చేసామా లేదా అంతే. దెన్ కన్సర్న్ స్పెషలిస్ట్ విల్ లుక్ ఆఫ్టర్ ద థింగ్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఎనీ హాస్పిటల్ సెటప్ ఇస్ టీమ్ అప్రోచ్. టీమ్ అప్రోచ్ అండ్ యూనిటీ ఇన్ ద టీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. టీమ్ లీడ్ ఏదైతే చెప్తూ ఉన్నాడో ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ని టక్ అని ఫాలో అవ్వాలి. వాళ్ళ ఒపీనియన్స్ తర్వాత చెప్పాలి. ఫస్ట్ టీమ్ లీడ్, ఇప్పుడు ఓబ్లేజ్ డాక్టర్ ఉన్నారు, ఆయన ఒక ఎమర్జెన్సీ కేసు రిసీవ్ చేసుకుంటున్నారు, భాగ్యలక్ష్మి సిస్టర్ మీరు లైన్ పెట్టండి అంటే మీరు లైనే కట్టాలి. లేదు సార్ సెక్రీషన్స్ ఎక్కువ ఉన్నాయి, నేను సెక్రీషన్స్ తీస్తాను అన్నట్టు పరిగెట్టకూడదు. అప్పుడు ఏంటంటే హోల్ వాట్ ఎవర్ కేర్ మనం 1 minute లో ఇవ్వాల్సిన కేర్ అనేది ఒక 10 నిమిషాలు పడుతుంది, ఈ లోపల బేబీ పోయి ఉంటుంది అనమాట. అందుకని టీమ్ లీడ్ ఏదైతే మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడో అవి చెయ్యాలి. సిస్టర్ మీరు IV లైన్ పెట్టండి అంటే మీరు IV లైన్ పెట్టేసి సార్ మై జాబ్ ఈస్ ఫినిష్డ్, IV లైన్ సెక్యూర్ అని చెప్పాలి మీరు పెద్దగా. అప్పుడు మీతో పాటు మీ టీమ్ లో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది, ఓకే IV లైన్ సెక్యూర్ అయింది. ఆయన ఇంకొకరికి మెడిసిన్స్ ఇవ్వండి అని చెప్పుకుంటాడు, మీరు IV లైన్ సెక్యూర్ చేశారనగానే అమ్మాయి వచ్చి మెడిసిన్స్ ఇచ్చుకుంటుంది. అట్లా టీమ్ వర్క్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎస్పెషల్లీ ఫర్ ద పీడియాట్రిక్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో నేను చక్కగా నేర్పించుకుంటాను, బట్ టీమ్ వర్క్ అనేది నాకు కావాలి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ పేషెంట్ లిజనింగ్. చూడండి మేడం.